గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకుల అహంకారంతో వ్యవహరించారని, అందుకు ప్రజలు వారిని గద్దె దించారని విమర్శించారట. సరే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అహంకారంతో ఉన్నారు, వాస్తవానికి వాళ్ళని గద్దె దించారు. మరి మీ అహంకారం ఏంది? ఇప్పుడు మీ అహంకారం ఏంది? రేవంత్ అన్న, మీరు ముఖ్యమంత్రి అవుతాడు, గంత అహంకారం ఎందుకు పెరిగింది మీకు? ఎమ్మెల్యేలను కూడా కలుస్తలేరు, మంత్రులను కలుస్తలేరు, కాంట్రాక్టర్లు వస్తే కలుస్తలేరు, ప్రజలకు సమస్యలు ఉంటే మీ దగ్గరకు వచ్చి కలుద్దామంటే మీరు కలుస్తలేరు, ప్రజలను గంటలు గంటలు మొత్తం ఆ లైన్లో నిల్చోబెడుతురు, ప్రజలను ట్రాఫిక్ మొత్తం ఎక్కడికక్కడ ఆపుతురు. మరి మీ అహంకారం ఏంది రేవంత్ అన్న? సరే, కేసీఆర్ అహంకారం వల్ల జనాలు ఓడగొట్టారు, మీ అహంకారం ఏంది? మీరు అహంకారపూరితంగా వ్యవహరిస్తలేరా? మీ అహంకారం తెలంగాణ ప్రజలు కనబడతలేదా? హైదరాబాద్లో ఎంతమంది ఏడ్చినా కూడా ఇంకా పొద్దుగాల ఆదివారం రోజు మొత్తం పోయి ఇళ్ళని కూల్చేసుడు అహంకారం కాదా? భూదాన్ భూముల పేరుతోటి జనాలను రోడ్డు మీద వేసుడు అహంకారం కాదా? పోలీసులను పెట్టి ఎవరిని పడతాలను కొట్టించుడు అహంకారం కాదా? మరి ఇదేమో అహంకారం రేవంత్ అని మీరే చెప్పాలి. మరి ఇక తర్వాత బీఆర్ఎస్ ఒక గతకాలపు పార్టీ అట. బీఆర్ఎస్ ఒక గతకాలపు పార్టీ అని, దానికి భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. ఆ పార్టీని శవంతో పోలుస్తూ శవానికి ఎంత ముస్తాబు చేసినా అది లేచి కూర్చోదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిందట. అన్న, బీఆర్ఎస్ పార్టీ ఒక సచిన శవంతో సమానం అంటున్నాడు రేవంత్ అన్న. ఇక్కడనే రేవంత్ అన్న ఫెయిల్ అయ్యేది. రేవంత్ అన్న ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను రెచ్చగొడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ కథం అయిపోయిందని రెచ్చగొట్టేసరికి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? గట్టిగా జనాల్లో తిరుగుతురు, జనాలకు వాస్తవాలు చెప్తురు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఏం జరిగింది, ఏం కథ అనేది పబ్లిక్కి చెప్తురు. రేవంత్ ఎక్కడెక్కడ పనికి మాల ఖర్చు పెడుతున్నాడు, దుబారా ఖర్చు చేయబెడుతున్నాడు, ఏం కథ అనేది మొత్తం జనాలకు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడు. ఇది రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి ఎంతసేపు నేను బీఆర్ఎస్ని విమర్శలు చేస్తున్నా, బీఆర్ఎస్ తిడుతున్నా అనుకుంటున్నాను తప్ప, బీఆర్ఎస్ని విమర్శలు చేస్తే తిడితే ఇంకా బీఆర్ఎస్ వారు బలంగా పనిచేస్తారు. మేము ఇంకా గట్టిగా పనిచేయాలి, రేవంత్ రెడ్డి ఇంకా మమ్మల్ని బలంగా తిడుతున్నా అంటే మేము ఎక్కడో వీక్ ఉన్నాం, ఇంకా మస్తు పని చేయాలని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి తిడుతుంటే ఇంకా గట్టిగా పనిచేస్తారు. మళ్ళీ అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. గత 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరిట రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపణలట.